అంకాలమ్మ జాతర దగ్గర జేడీకేడి, మీనన్, అవినాష్ రౌడీలు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నైస్ స్పాట్ మీనన్. నా చేతుల్లో జావటానికి మీరందరూ ఇక్కడ మీట్ అయ్యారా? అందరూ ఒకే చోట బాగా కలిశారు. థ్యాంక్స్ అవినాష్. అందరినీ ఒకేసారి నేను నా చేతులతో చంపేస్తాను అని జేడీ చెప్తుంది. జేడీ, అసలు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పానో ఒక్కసారి ఆలోచించావా? థింక్, థింక్ జేడీ అని అవినాష్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. చుట్టూ జనాలు. జాతర జరుగుతోంది. గుడికొచ్చిన భక్తుల్ని ఏదో చేయబోతున్నావు అని జేడీ చెప్తుంది. ప్రామిస్ చేశాను కదా జేడీ, నిన్ను పరిగెత్తించి చంపుతానని. వందల మంది జనాలు. మధ్యలో ఒకడు బాంబుతో జనాల్లోకి ఎంటర్ అయ్యాడు అని అవినాష్ చెప్తుంటే, ఒక వ్యక్తి ముఖం కూడా కనిపించకుండా ముసుగు వేసుకొని జనాల మధ్యలో వెళ్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. జేడీ బాంబుతో జనాల్లోకి ఎంటర్ అయింది ఎవరో తెలుసా? సుమ తాతయ్య కృష్ణమూర్తి అని. కరెక్ట్‌గా 3 నిమిషాల్లో బాంబు పేలిపోతుంది. పరిగెత్తు జేడీ, పరిగెత్తు అని అవినాష్ చెప్పటంతో జనాలనందరినీ కాపాడడానికి కృష్ణమూర్తి తాతయ్యని వెతకటం కోసం జేడీకేడి పరుగులు పెడతారు. ఇదంతా మీనన్, అవినాష్ ఇద్దరూ నవ్వుతూ పైశాచికంగా చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు కూడా బాంబు పేలిపోతుందా? జేడీకేడి కాపాడతారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.